హాయ్ అండి. స్పైసీగా నెల్లూరు స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ల్యాగ్ చేయకుండా సింపుల్గా చెప్పేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనాని కట్ చేసుకోండి. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వండి. చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా రెండు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము లైట్గా కసూరి మేతి తెలుసు కదా, అది యాడ్ చేస్తున్నాను. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి చికెన్కి. సో కసూరి మేతి యాడ్ చేసుకొని ఫ్రై అయినిచ్చాక దీనిలోనే కర్డ్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కర్డ్ మంచి టేస్ట్ని ఇస్తుంది. అన్నాక లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని మనం దానిలో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని మంచిగా ఆ ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదా, అలా ఫ్రై అయింది. నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తో 1కి 2 లెక్క చొప్పున వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక మొత్తం నేను 2 గ్లాసెస్ తీసుకుంటే 4 గ్లాస్ వాటర్, ఆ టైప్ అనమాట. ఆ తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత వాటర్ దీనిలో కట్ చేసుకొని దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. నెల్లూరు స్టైల్ అనింది అందుకే, వాళ్ళు టమాటా ఖచ్చితంగా యాడ్ చేస్తారు బిర్యానీలో. నెక్స్ట్ ముందుగా కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న 1 అవర్ నానబెట్టుకున్న రైస్ని నేను మొత్తం ఫిల్టర్ చేసేసి వాటర్ని దీనిలో యాడ్ చేసేస్తున్నాను. వాటర్ మంచిగా బాయిల్ అయింది, సో రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని రైస్ చితకకుండా, ముక్క నలగకుండా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక వాటర్ మొత్తం కూడాను బాయిల్ అయిపోయి దగ్గరకు వచ్చేసేయాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత, విజిల్ పెట్టేసుకోవాలి. మనము కొత్తిమీర లాస్ట్లో అలా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టండి. యాక్చువల్లీ ఇందాక చెప్పడం మర్చిపోయాను. యాడ్ చేసుకొని కుక్కర్ మూతని పెట్టేసిన తర్వాత డైరెక్ట్ ఫ్లేమ్ కాకుండా అదిగోండి అలా కడాయిలు పెట్టి హైలో పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక పావు గంట తర్వాత అదిగోండి రెడీ అయిపోయింది మన చికెన్ బిర్యానీ. సో ఇంత ఈజీగా మనం చికెన్ బిర్యానీ చిటికలో చేసేసుకోవచ్చు.